సుప్రజ. నేను లాస్ట్ ఇయర్ జూన్లో ఇక్కడికి వచ్చాను. అండ్ ఎవ్రీవన్ మైట్ నో మార్చ్లో నవీన్ జాబ్ లే ఆఫ్ అయింది. సో హీ వాజ్ వర్కింగ్ యాజ్ ఎ ఫుల్ టైమ్ ఎంప్లాయీ. అండ్ దాని తర్వాత యునో వెన్ వీఆర్ ఇన్ H1 జాబ్ అయిపోయిన తర్వాత 60 days గ్రేస్ పీరియడ్ ఉంటుంది. సో ఆ 60 days గ్రేస్ పీరియడ్లో కూడా ఏ కాల్స్, అసలు ఒక్క ఇంటర్వ్యూ కాల్ కూడా రాలేదు. సో దాని తర్వాత వీ హ్యావ్ నో అదర్ ఆప్షన్ దెన్ మూవ్ అవర్ వీసా టు B2. సో B2 అప్లై చేసాం ఇద్దరం. అండ్ ఆ B2 కూడా October 25th వరకు వచ్చింది. సో October 25th లోపల ఆఫర్ చేతిలో ఉండాలి. సో ఈ టైంలో కూడా వీవే ట్రయింగ్, అన్ని ట్రయల్స్ చేస్తున్నాము అండ్ మార్కెటింగ్ కూడా చేపిస్తున్నాము. బట్ స్టిల్ ఒక్క ఇంటర్వ్యూ కాల్ కూడా రాలేదు. అండ్ ఆల్ దీస్ మంత్స్ ఒక్క ఇంటర్వ్యూ కాల్ కూడా రాలేదు. అండ్ హార్డ్లీ ఒక 2-3 ఇంటర్వ్యూ కాల్స్ వచ్చాయేమో, అది కూడా విచ్ ఈస్ నాట్ ఆఫ్ నవీన్స్ డొమైన్. సో సెప్టెంబర్ ఎండింగ్ వరకు వచ్చేస్తున్నాం. అండ్ October 25th వీ హ్యావ్ టు లీవ్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ ఆఫర్ ఇన్ అవర్ హ్యాండ్. అట్లాంటి పరిస్థితుల్లో ఇట్ వాజ్ వెరీ టఫ్, బట్ ఐ స్టిల్ డిపెండెడ్ ఆన్ గాడ్. అండ్ నా లైఫ్లో ఇప్పుడు వరకు ఇంత హోప్లెస్ సిచ్యువేషన్లో నేను ఎప్పుడు లేకుండే. దిస్ ఇయర్ వాజ్ వెరీ టఫ్, బట్ God was with me all these months. I trusted God. And October 1st వరకు కూడా we don't have any offer on hand. 25th we don't have any offer. ఇంకా we didn't had any plan B. ఎటు వెళ్ళినా కూడా డోర్స్ క్లోజ్ అయిపోతుండే. అండ్ నా త్రూ F1 అప్లై చేసి అట్లా వీసా ట్రాన్స్ఫర్ చేసుకోవాలనుకున్నా కూడా నవీన్ B2 అప్రూవ్ అయింది, కానీ మై B2 వాజ్ స్టిల్ ఇన్ ప్రాసెసింగ్. సో ఏదన్నా వేరే వీసాకి అప్లై చేయాలంటే B2 షుడ్ బీ అప్రూవ్డ్ అని అన్నారు అటర్నీస్. సో we didn't have any other door, like any doors close అయిపోయాయి. బట్ I felt like our God has parted Red Sea, right? సో నేను అదే ప్రే చేశాను, you are the God who parted Red Sea. I think I'm in the same position right now. I feel that I'm in the same position right now. నాకు నువ్వు తప్ప వేరే దిక్కు లేదని చెప్పేసి I completely surrendered to God and I started praying. చేస్తే నువ్వే చేయాలి ఈ కార్యం అని. సో సెప్టెంబర్ లాస్ట్ వీక్లో లైన్గా 1 week మొత్తం ఇంటర్వ్యూసే స్కెడ్యూల్ అయ్యాయి. ఎవ్రీ డే ఆ వీక్ ఇంటర్వ్యూస్ స్కెడ్యూల్ అయ్యాయి. బట్ స్టిల్ October 1st ఆఫర్ ఇంకా రాలేదు. అండ్ వీ డింట్ హ్యాడ్ ఎనీ ప్లాన్ బి, బట్ ఐ స్టిల్ డిపెండెడ్ ఆన్ గాడ్. మొత్తం గాడ్ పైన వేసాను భారం. అండ్ October 1st గవర్నమెంట్ షట్ డౌన్ అయింది, ఎవ్రీవన్ మైట్ నో. అండ్ తర్వాత 100K రూల్ కూడా అప్లై అయింది. సో ఫస్ట్ వీక్లో ఒక ఆఫర్ లెటర్ వచ్చింది బై గాడ్స్ గ్రేస్. అండ్ దాని తర్వాత గవర్నమెంట్ షట్ డౌన్ అయింది. వీ హ్యావ్ టు అప్లై LCA H1కి ట్రాన్స్ఫర్ అవ్వాలంటే. సో we were waiting government reopen అవుతుందేమో అని, కానీ బట్ we didn't had any other option then. బట్ 25th వరకు కూడా గవర్నమెంట్ ఓపెన్ అవ్వలేదు. సో వీ హ్యావ్ అప్లైడ్ ఫర్ B2 ఎక్స్టెన్షన్. అండ్ దెన్ బై గాడ్స్ గ్రేస్ 30th గవర్నమెంట్ షట్ డౌన్ ఉన్నప్పుడే LCA పోర్టల్ ఓపెన్ అయింది అండ్ LCA అప్లై చేసాము. అండ్ వితిన్ 1 week LCA అప్రూవ్ అయిపోయి అండ్ దెన్ వీ హ్యావ్ అప్లైడ్ ఫర్ H1. అండ్ ఆ టైంలో కూడా మెనీ ఆఫ్ దెమ్ టోల్డ్ B2 నుంచి H1 మారినప్పుడు కూడా 100K రూల్ అప్లై అవుతుంది మీకు అని అన్నారు. బట్ ఇంతవరకు నడిపించిన దేవుడే నడిపిస్తాడు ఇంకా ముందు కూడా అని చెప్పేసి దేవుడి పైననే భారం వేసాము. అండ్ దెన్ నిన్ననే H1 అప్రూవ్ అయింది. అండ్ ఐ వాజ్ వెయిటింగ్ థ్యాంక్స్ గివింగ్ వర్క్ అప్రూవ్ అవ్వాలి. ఐ హ్యావ్ టు సే ద టెస్టిమోనీ ఇన్ థ్యాంక్స్ గివింగ్ అని. బై గాడ్స్ గ్రేస్ H1 కూడా అప్రూవ్ అయింది. అండ్ దెన్ ఇన్ ఆల్ దీస్ మంత్స్ వర్ వెరీ టఫ్. అండ్ నాకు మధ్యలో డౌట్ వచ్చింది, మేబీ గోయింగ్ బ్యాక్ టు ఇండియా ఈజ్ గాడ్స్ విల్ ఏమో అని అనిపించింది. సో అప్పుడు వెళ్ళి అనిత అక్క దగ్గరికి మాట్లాడితే అనిత అక్క ఒకటే అన్నారు, నువ్వు ఇక్కడికి రావడమే గాడ్ ఒక డోర్ ఓపెన్ చేస్తేనే నువ్వు ఇక్కడికి వచ్చావు. సో వెనకాలకి తిరిగి వెళ్ళిపోవాలనే ఆలోచన మాత్రం పెట్టుకోకు, ట్రస్ట్ ఆన్ గాడ్ కంప్లీట్లీ అని అన్నారు. అప్పటి నుంచి నేను పట్టుదలగా ప్రేయర్ చేయడం స్టార్ట్ చేశాను. నాకంటే పట్టుదలగా ఎవరైనా ప్రేయర్ చేశారంటే అది అనిత అక్కనే.
నిజంగానే. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అనితక్క అండ్ ప్రభాకర్ అన్న. థ్యాంక్ యూ ఫర్ ఆల్వేస్ చెకింగ్ అప్ ఆన్ అస్ ఎవ్రీ వీక్. అసలు ఏమవుతుంది, ఎలా నడుస్తుంది అని చెప్పేసి కాల్ చేస్తుండే. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐఎమ్ ఆన్ H4 అంటే డిపెండెంట్ వీసా పైన ఉన్నాను. సో ఐ కుడెంట్ వర్క్ అండ్ ఇన్ని మంత్స్ కూడా ఇట్ వాజ్ వెరీ టఫ్ ఫినాన్షియలీ. యూ నో హౌ ద కాస్ట్ ఆఫ్ లివింగ్ హియర్ ఈస్. సో ఇట్ వాజ్ వెరీ టఫ్ ఫర్ అస్. అండ్ ఇల్లు కూడా ఖాళీ చేద్దామని అనుకున్న పరిస్థితుల్లో వెన్ వీ రీచ్డ్ అవుట్ టు ఓనర్ కూడా మాకు సపోర్టివ్గా ఏం మాట్లాడలేదు. లీజ్ 3 months లీజ్ కట్టి ఒకవేళ అప్పుడు కూడా ఎవరు రాకపోతే ఎవ్రీ మంత్ రెంట్ కట్టమని చెప్పారు. సో మాకు వీ హ్యావ్ ఎగ్జాస్టెడ్ ఆల్ అవర్ సేవింగ్స్ అండ్ ఏం లేదు మా దగ్గర జాబ్ రావడం తప్ప అని అనుకున్నాం. అట్లాంటి టైంలోనే గాడ్ మాకు జాబ్ ఇప్పించారు అండ్ ఇదే ఏరియాలో ఇప్పించారు. సంఘానికి దగ్గరలోనే రావాలి జాబ్ అని అనుకున్నాము. అండ్ ఇదే ఏరియాలో 1 కాదు 2 కాదు 3 ఆఫర్ లెటర్స్ ఇచ్చాడు. అండ్ ఎవ్రీ వీక్ ఒక్కొక్క ఆఫర్ లెటర్ రిలీజ్ అయింది. ఆల్ గ్లోరీ టు గాడ్. నేను ఇక్కడ ఉన్నాను, నేను ఇక్కడ నిలబడ్డానంటే అది ఓన్లీ బికాస్ ఆఫ్ గాడ్ అండ్ ఆల్ యువర్ ప్రేయర్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ ప్రేయర్స్. అండ్ ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ ఫర్ గాడ్ ఫర్ గివింగ్ మీ దిస్ మినిస్ట్రీ. And I already said that I come from non-believers family. Hyderabad, I didn't had this freedom to go to church. Intlo I said this before also, like nenu Friday వెళ్తుండే ఆఫీస్ నుంచి ఇంట్లో చెప్పకుండా. సో ఇక్కడ ఇంత ఫ్రీడమ్ నాకు దేవుడు ఇచ్చాడు, దేవుడే నడిపించాడు అండ్ దేవుడే నిలబెడుతున్నాడు. థ్యాంక్ యూ సో మచ్. హల్లెలూయా.